హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం ఒక సాఫ్ట్నర్ డొమెస్టిక్ సాఫ్ట్నర్కి సంబంధించి మల్టిపుల్ వాల్వ్, ఇది మనం యాక్చువల్గా లోపల రెజిన్ ఉంటుంది. దీన్ని మల్టిపుల్ వాల్వ్ అంటాము. అంటే క్లీనింగ్ పర్పస్లో వాడచ్చు, అలాగే వర్కింగ్లో ఉన్నప్పుడు, సర్వీస్లో ఉన్నప్పుడు, సో అట్లా మల్టిపుల్గా వాడచ్చు అనమాట పర్పస్లో. సో ఈరోజు ఏమైందంటే అది ఎక్కువ రోజులు ఎండకి ఎక్స్పోజ్ అవ్వడం వల్ల 5 years తర్వాత ఈ మల్టిపుల్ వాల్వ్లో లీకేజ్ అనేవి మనం గమనించడం జరిగింది. సో ఈ కస్టమర్ దగ్గర మనం ఈ మల్టిపుల్ వాల్వ్ లీకేజ్ని అరెస్ట్ చేయకుండా కొత్త మల్టిపుల్ వాల్వ్తో రీప్లేస్ చేద్దామని ఈరోజు రావడం జరిగింది. సో ఇది కొత్త మల్టిపుల్ వాల్వ్తో రీప్లేస్ చేద్దాం. ఎలా చేస్తున్నామో చూడండి. ఇప్పుడు మీరు చూస్తుంది కొత్త మల్టిపుల్ వాల్వ్. సో ఇందులో మీకు ఆప్షన్స్ అన్నీ ఉంటాయి. ఇన్లెట్, అవుట్లెట్, సో ఈ జనరేషన్ ఎలా చేసుకోవాలి, రిన్స్ ఎలా చేసుకోవాలి, అండ్ సర్వీస్లో ఎలా ఉంటుంది అని చెప్పేసి అన్ని ఆప్షన్స్ ఉంటాయి. నార్మల్గా ఈ పాత దాంట్లో కూడా అవే ఆప్షన్స్, కాకపోతే లీక్ అవుతుందని చెప్పేసి మనం కొత్త దాంతో రీప్లేస్ చేయడం జరుగుతుంది. కొత్త దాంతో రీప్లేస్ చేసిన తర్వాత మనకి ఆ లీకేజ్ అనేది అరెస్ట్ చేయొచ్చు. సో లీకేజ్ అనేది పెద్ద మ్యాటర్ కాదు. ఇలాంటి సర్వీస్ మీకు ఆల్ ఓవర్ తెలుగు స్టేట్స్లో కూడా మా దగ్గర నుంచి అవైలబుల్ ఉంది. సో ఐస్మార్ట్ ఎంటర్ప్రైజెస్ అండ్ ఓజోన్ వాటర్ ప్యూరిఫైర్స్ తరపు నుంచి ఇలాంటి సర్వీసెస్ మీకు దొరుకుతుంది. సో మీరు దానికి చేయాల్సింది ఏంటంటే, మేము ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్ అని టెలిగ్రామ్ గ్రూప్ ఇస్తాము, అందులో జాయిన్ అవ్వండి. అలాగే వాట్సాప్ టెలిగ్రామ్ నంబర్ ఉంటుంది 9440602193 అని. ఆ నెంబర్కి కాల్ చేయడం కానీ, వాట్సాప్లో కాంటాక్ట్ చేయడం కానీ చేయండి. సో దానివల్ల మీకు సర్వీస్ అనేది ఈజీగా, రిలయబుల్గా దొరుకుతుంది. సో ఇలాంటి సాఫ్ట్నర్స్ కూడా మేము ఖమ్మంలో చాలా ఇన్స్టాల్ చేసాము, అలాగే మన ఆల్ ఓవర్ తెలుగు స్టేట్స్లో కూడా ఇన్స్టాల్ చేసాము. సో మీరు చూస్తుంటే, సో దగ్గరలో ఉన్న ఈ ఏరియాలో అన్ని ఇళ్ళు కూడా సాఫ్ట్నర్స్ పెట్టింది ఐస్మార్ట్ ఎంటర్ప్రైజెస్ అండ్ ఓజోన్ వాటర్ టెక్నాలజీసే. సో ప్రతి ఇంట్లో ఆల్మోస్ట్ ఇక్కడ మీరు చూసిన ఇళ్లలో 10 ఇళ్లలో 5 ఇళ్ళకి వాటర్ సాఫ్ట్నర్ అనేది అవసరం అనేది ఉంది. కొత్తగా కట్టుకునే ఇళ్ళకు కూడా వాటర్ సాఫ్ట్నర్ అనేది పెట్టుకోవాలి. సో దానివల్ల ఏమవుతుందంటే, హార్డ్ వాటర్తో మనం క్యూరింగ్ చేసినప్పుడు ఆ హార్డ్ వాటర్ క్యూరింగ్ అనేది గోడని అంత స్ట్రాంగ్గా ఉంచదు. సాఫ్ట్ వాటర్ క్యూరింగ్ అనేది ఎప్పుడైనా వాల్స్ కానీ, లేకపోతే మనం చేసిన ప్లాస్టింగ్ కానీ, ఇదంతా స్ట్రాంగ్గా ఉంచడానికి యూజ్ అవుతుంది. సో ఇప్పుడు కొత్తగా ఇల్లు కట్టుకునే వాళ్ళు కూడా ఫస్ట్ బోర్ వేయడంతోనే అందులో ఉన్న టీడీఎస్ అండ్ హార్డ్నెస్ చూసి ఈ సాఫ్ట్నర్ని ఇన్స్టాల్ చేసుకుంటున్నారు. సో దట్ ఇల్లంతా కంప్లీట్ అయిన తర్వాత కూడా దాన్ని ఇలా ట్యాంక్ పక్కన పెట్టుకొని వాడుకోవచ్చు. మీకు 1 year 2 years పాటు మీకు ఏంటంటే ఈ మన డస్ట్ రాకుండా వాటర్లో ఈ సాఫ్ట్నర్ అనేది కాపాడుతుంది. అలాగే హార్డ్నెస్ని తగ్గించి మీకు సాఫ్ట్ వాటర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో చెప్పాను కదా, ఇందాక చెప్పిన నెంబర్కి వాట్సాప్లో కానీ, టెలిగ్రామ్లో కానీ, లేకపోతే డైరెక్ట్గా కాల్ చేసి కానీ మీరు ఆర్డర్స్ అనేవి తీసుకోవచ్చు. అయిన తర్వాత ఇలా రిన్స్లో పెట్టి ఒక 5 minutes ఉంచడం జరిగింది. సో ఎవ్రీ 15 daysకి మీరు ఒకసారి 5 minutes ఇలా రిన్స్ పెట్టుకుంటే మనకి లోపల ఉన్న, సో రిన్స్ అంతా చేసిన తర్వాత ఒక 5 minutes అవగానే ఈ రిన్స్లోంచి సర్వీస్లో పెట్టుకోవాలి మల్టిపుల్ వాల్వ్ని. సో దీన్ని ఆపరేట్ చేయాల్సి ఉంటుంది. సర్వీస్లో పెట్టుకుంటే మీకు ట్యాంక్లోకి వాటర్ వెళ్తాయి.